ఐపీఎల్ 2025 శనివారం నుంచి ప్రారంభం కానుంది. గత ఐపీఎల్లో హైదరాబాద్ సన్ రైజర్స్ ఓ మ్యాచ్లో 287 పరుగులు బాదింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. ఐపీఎల్ 2025లో స్కోర్ 300 మార్కును దాటుతుందని మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ ఆర్సీబీ కొత్త కెప్టెన్గా వచ్చిన రజత్ పటీదార్కు కూడా పలు సూచనలు చేశారు. ఫాఫ్ డూప్లెసిస్, కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్ల అడుగుజాడల్లో రజత్ పటీదార్ ఎలాంటి భయమూ లేకుండా ముందుకెళ్లాలని చెప్పారు. కోహ్లీ చుట్టే టీం ఉంటుందనే విషయంలో అనుమానం ఏమీ లేకపోయినప్పటికీ రజత్ టీంకు సంబంధించి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలని ఏబీ డివిలియర్స్ అన్నారు. రజత్ తాను టీంకు చేస్తున్న సూచనలు సరైనవా అని ఆలోచిస్తూ కూర్చోకూడదని ఆయన చెప్పాడు. ఇక కోహ్లీ కెప్టెన్గా ఉంటే ఇప్పుడు ఏం చేసేవాడు అన్న ఆలోచనలు చేస్తే అవి అడ్డంకిగా మారతాయని ఏబీ డివిలియర్స్ తెలిపారు. ఇటువంటి ఛాలెంజ్లను అధిగమించడానికి మరోలా ఆలోచించాలని, తనను కెప్టెన్గా ఎందుకు ఎంపిక చేశారన్న విషయాన్ని ఆలోచించాలని అన్నారు. తనను కెప్టెన్గా ఎంపిక చేయడం వెనుక మంచి కారణం ఉందన్న విషయాన్ని గుర్తించాలని ఏబీ డివిలియర్స్ చెప్పారు. రజత్ పటీదార్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. సీనియర్ల నుంచి సూచనలు తీసుకోవడంలోనూ ఎలాంటి తప్పు లేదని తెలిపారు.